Hello everyone, welcome to my YouTube channel Moments with Tanu Bhuvan. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే తాలూకల పాశం. మేమైతే తాలూకల పాశం అని అంటాం, మీరేమంటారు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఇది మా మమ్మీ రెసిపీ, బట్ నేను కాపీ చేశాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. ఇంకా లేట్ ఎందుకు, మరి ప్రిపేర్ చేసేసుకుందాం. సో తాలూకల పాశం కాబట్టి అందులో మెయిన్ తాలూకలే కాబట్టి ఫస్ట్ తాలూకలు ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమ పిండి వీట్ ఫ్లవర్ తీసుకున్నాను. దాంట్లో నార్మల్గా మనం చపాతీ చేయడానికి పిండి నానుకుంటాం కదా, అలాగే సాల్ట్ ఇంకా ఆయిల్ వేసేసుకొని నార్మల్గా పిండి మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ పిండిలాగే ప్రాసెస్ అయితే మొత్తం నార్మల్గా ఇట్లా బాల్ లాగా చేసేసుకోవాలి పిండిని. తర్వాత ఆయిల్ పెట్టేసి దానికి వెట్ క్లాత్ పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టేసి పిండి మంచి నానుతుంది అనమాట. సో అది అయ్యేలోపు మనం పాశానికి రెడీ చేసుకుందాము. 1 కప్ వీట్ ఫ్లవర్కి గోధుమ పిండికి 2.5 కప్స్ వాటర్ అనమాట. సో నేను 2 కప్స్ పిండి తీసుకున్నాను కాబట్టి 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఏమో 1 కప్కి 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. సో నేను 4 కప్స్ తీసుకున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆ వాటర్ని మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. షుగర్ కరిగిపోతుంది కొద్దిసేపటి వరకు, ఒక 10 మినిట్స్లో కరిగిపోతుంది. మనం ఆలోపు తాలూకలు చేసేసుకుందాం. ఇంతకుముందు నానబెట్టుకున్న పిండిని తీసేసుకొని కొంచెం పిండిని తీసేసుకొని మనం చెగోడీలు చేసుకుంటాం కదా, సేమ్ అట్లానే పిండిని తీసుకొని చేసుకోవాలన్నమాట. చెగోడీలేమో మనం అటాచ్ చేస్తాం కదా, దీనికి అటాచ్ చేయని అవసరం లేదు, ఇట్లనే స్ట్రైట్గా ఉంచేస్తే అయిపోతుంది. నేను ఇంకా ఈ కటింగ్ బోర్డ్ని చపాతీలు ఇట్లాంటివి చేయడానికే యూజ్ చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. సో మనం తర్వాత ఒక న్యూస్ పేపర్ లేకపోతే ప్లేట్ ఏదైనా ఓకే, పొడి పిండిని తీసుకొని చల్లేసుకోవాలి. ఎందుకంటే మనం తాలూకలు చేశాక దాంట్లో పెడతాం కదా, అది కింద అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ మధ్యలో కొన్ని అయ్యాక పొడి పిండి యాడ్ చేసుకుంటూ తాలూకలు అన్నీ వేసేస్తే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఆ షుగర్ వాటర్ మొత్తం కరిగిపోయింది కదా, కరిగిపోయాక స్టవ్ పైన పెట్టేయాలి. అది వేడయ్యేలోపు మనం ఈ మిక్స్ ఏంటంటే గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి రెండు వాటర్లో మిక్స్ చేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అది మనం వాటర్ మరిగేటప్పుడు వేయాలన్నమాట, ఇప్పుడు కాదు. మరుగుతున్నాయి కదా వాటర్, ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న తాలూకలు అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ వేయాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే అతుక్కుంటాయి. సో ఒక్కొక్కటి తీసుకుంటూ వేసేస్తే ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఇంకా మీడియంలోనే ఉంచేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పిండి వేసే ముందు ఒక్క 5 మినిట్స్ ఇట్లా కలుపుకొని, ఎక్కువ కలుపుకూడదు, అవి విరిగిపోతాయి. సో ఆ పిండిని ఇంకా మనం వేసేసుకుంటే జస్ట్ మనం ఉప్మా వేసుకున్నప్పుడు మనం ఉప్మా ఎట్లా యాడ్ చేస్తాం వాటర్లో అంతే కలుపుకుంటూ యాడ్ చేయాలి. ఎందుకంటే పాశం స్మూత్ టెక్స్చర్ రావడానికి అట్లా చేయాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం మిక్స్ చేయకపోతే సరిగ్గా. సో ఆ మిక్స్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక మనకి ఇలా వైట్ కలర్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇది కుక్ అవుతుందా లేదా మనకి ఎలా తెలియాలంటే స్లోగా ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మనకు కలర్ చేంజ్ అయితే అర్థమైపోతుంది. దెన్ మనం ఒక 10 మినిట్స్ ముందు స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనే అప్పుడు ఏం చేయాలంటే ఎండు కొబ్బరి, ఇలాచి ఇంకా గసాలు, ఈ 3 మనం మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకొని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. సో దట్ మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేసుకుంటుంది ఆ పాశానికి. ఇంకా లాస్ట్లో మనకి ఆ తాలూకా అనేది మంచిగా కుక్ అయిందా లేదా తెలియడానికి అది ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ముట్టుకోలేము. తీసుకొని ఇట్లా కట్ చేస్తే మనం ఇట్లా విరగొడితే మంచిగా విరగాలన్నమాట, మనకు అర్థమైపోతుంది అది కుక్ అయినట్టు. అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పాశం అయితే రెడీ అయిపోయింది. అమ్మయ్య, ఇండియాలో ఉంటే మంచిగా మా మమ్మీ చేసి పెట్టేది. ఇప్పుడు కష్టపడుతున్నా నేను. ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇంకా అందులో నెయ్యి వేడైపోయాక ఆల్మండ్స్, క్యాష్యూస్
ఇంకా మీరు ఏం తినాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. నేను అవేం తినను కాబట్టి ఓన్లీ ఇవి 2 వేసాను అనమాట. సో ఇంక ఈ మిక్స్ మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేడి చేసేసి ఆ పాశంలో వేసేయడమే. ఇంకా ఫైనల్ స్టెప్ డన్. ఇండియాలో ఉంటే మా మమ్మీకి సతాయించే వాళ్ళం, ఎక్కువ చేయి మమ్మీ హాస్టల్కి తీసుకెళ్తామని చెప్పి. ఇప్పుడు మనం చేసుకుంటే తెలుస్తుంది. అమ్మా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం, తినాలంటే ఇంకా కష్టపడితే చేసుకోవాల్సిందే. మనకి ఇక్కడ ఎవ్వరు చేసి పెట్టారు కదా ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. ఇంతటితో తాలూకల పాయసం అయితే రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటే తినాలనిపించేస్తుంది, చేస్తుంటే కూడా తినాలనిపించిందిలే అఫ్కోర్స్. ఇంకా లేట్ చేయకుండా నేను వెళ్ళి తినేస్తా. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నాకు వినాయక చవితి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తాలూకల పాశం. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.